గాంధారం. ఈ చరిత్ర ఇప్పటిది కాదు, మహాభారత కాలం నుంచి ఉన్న చరిత్ర. చంద్రవంశంలోని యయాతి వారసుల్లో యదువంశీకులు శ్రీకృష్ణుడి వంశమని, పురువంశీకులు కురు వంశమని మనకు తెలుసు. ఆ యయాతి వారసుల్లో రెండోవాడు మూడోవాడు తుర్వసు, దృహ్య. వీరి వంశాలకు యయాతి రాజ్య బహిష్కరణ విధించాడు. వారిలో కొందరు ఇప్పటి ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో స్థిరపడ్డారు. అక్కడి నుంచి గ్రీస్ వరకు విస్తరించిన వారే శకులు, యవనులు. వీరిలో దృహ్య వంశంలో 5వ తరం రాజు గాంధారుడు. ఆ గాంధారుడు అప్పటి భరతఖండ సరిహద్దుల్లో పాలించిన రాజ్యమే గాంధార రాజ్యంగా ప్రసిద్ధి చెందింది. అప్పటి గాంధార అనే పేరే ఇప్పటి కాందహార్. పేరు కూడా పెద్దగా మారలేదు. ఈ గాంధార వంశంలోనే మహాభారత కాలానికి పాలిస్తున్న రాజు సుబల. అతని కుమారుడు శకుని, కుమార్తె గాంధారి. వీరిద్దరూ అందరికీ తెలిసిన వారే. గాంధార రాజ్యానికి యువరాణి కాబట్టి ఆమెకు గాంధారి అని పేరు వచ్చింది. యయాతి కాలం నుంచి వస్తున్న శత్రుత్వం వల్ల కురు వంశీకులకు గాంధార వంశీకులకు తరతరాల శత్రుత్వం ఉంది. భరతఖండానికి ముఖద్వారం, శత్రువులు సులువుగా చొరబడగల సున్నితమైన ప్రాంతం గాంధార రాజ్యం. అలాంటి రాజ్యం తమ అధీనంలోకి రావాలని భీష్ముడు అనుకున్నాడు. అప్పటికే అంధుడైన ధృతరాష్ట్రుడికి ఏ మహారాజు తన కుమార్తెను వివాహానికి ఇవ్వటం లేదు. అలాంటి పరిస్థితుల్లో తమ శత్రువుని తెలిసి అప్పటికి హస్తినాపురం వైభవంతో పోలిస్తే చిన్న రాజ్యమే అయిన గాంధారంతో భీష్ముడు వియ్యం కుదిర్చాడు. అలా ధృతరాష్ట్రుడి భార్యగా గాంధారి వచ్చింది. గాంధారి మహాపతివ్రత. భర్త అంధుడని తెలిసి తాను అంధురాలిగా బతకాలనుకుంది. జీవితాంతం కళ్లకు గంతలు కట్టుకుని భవిష్యత్తులో కూడా ఎవరూ చేయలేని త్యాగం చేసింది. ఆమె వల్లే గాంధార రాజ్యానికి గొప్ప ఖ్యాతి వచ్చింది. గాంధార యువరాజు శకుని తరతరాలుగా ఉన్న శత్రుత్వంతోనే హస్తినాపురానికి సోదరితో అడుగుపెట్టాడు. మేనల్లుడైన దుర్యోధనని ఉసిగొల్పి ఒక మహాయుద్ధానికి కారణమవడం మనకు తెలిసిన మహాభారతం. అంటే మహాభారత యుద్ధానికి మొదటి అడుగు పడిన ప్రాంతం గాంధార దేశం. హస్తినాపురం సామంత రాజ్యం అవడం వల్ల గాంధారం సుసంపన్నంగా వెలిగిన రాజ్యం. అంతటి అద్భుతమైన చరిత్ర కలిగిన ప్రాంతం గాంధారం. మహాభారత యుద్ధం తర్వాత శకునితో సహా అతని కుమారుడు ఉలూక, ఇతర బంధువులు అందరూ చనిపోయారు. కానీ శకుని చిన్న కుమారుడు మాత్రం గాంధారంలోనే ఉన్నాడు. అతని పేరు కూడా శకుని తండ్రి పేరు అయిన సుబల. అతనే భారత కాలం తర్వాత గాంధార రాజ్యాన్ని యుధిష్ఠిర సామంతుడిగా పాలించాడు. శకుని వంశీకులు గాంధారాన్ని చాలా కాలం పాలించారు. ఆ తర్వాత కాలంలో స్థానిక రాజులు గాంధారాన్ని పాలించారని ప్రాచీన చరిత్ర గ్రంథాలు చెబుతున్నాయి. యవనులు, శకులు వీరందరూ తీవ్రంగా దురాక్రమణలు చేసిన రాజ్యం గాంధారం. అయినా మన చక్రవర్తులు వారందరినీ తరిమేశారు. చుట్టూ ఎత్తైన పర్వతాలతో దుర్భేద్యంగా ఉండే రాజ్యం గాంధారం.